కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు దాచారం కనకయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఇంకెన్నిసార్లు మాట తప్పుతారో సీఎం రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. మాట తప్పడం, మడమ తిప్పడం ఇదేనా కాంగ్రెస్ మార్కు పాలన అని ప్రశ్నించారు. పథకాల అమలులో ఇంకా ఎన్నిసార్లు మాట మార్చుతారో, ఎన్నిసార్లు ప్రజలను మోసం చేస్తారని ప్రశ్నించారు. 2023 డిసెంబర్ 9న రుణమాఫీ అని మొదటిసారి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15న అని, ఇంకోసారి దసరాకు అని, మరోసారి అని చెప్తూ పోయిన ప్రభుత్వం ఈ రోజు వరకు 20 లక్షల మందికి రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతు బంధు తీసుకుంటే 10,000 రూపాయలు, ఆ తర్వాత తీసుకుంటే 15,000 రూపాయలు వస్తాయని నమ్మించి నిండా ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వానాకాలంలో రైతు భరోసా ఎగవేశారని, ఈ సంక్రాంతికి జనవరి 26కు ఇస్తామని చెప్పి ఇప్పుడు మార్చి 31 అంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ రైతు బంధు ఇచ్చి రైతన్నకు దన్నుగా నిలిస్తే రేవంత్ దాన్ని ఎగ్గొట్టి రైతులకు భరోసా లేకుండా చేశారని, 4,000 రూపాయల పెన్షన్, తులం బంగారం, మహిళలకు నెలకు 2,500, విద్యా భరోసా కార్డు, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి సహా హామీలన్నీ ఇంద్రమ్మ రాజ్యంలో ఏమయ్యాయో ఆ ఇంద్రమ్మకే తెలియాలని ఎద్దేవా చేశారు. 2,774 గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఇందులో ఈ రైతు బంధు అనేది మొన్న జనవరి 25 తారీఖు నాడు వాళ్ళు తీసుకున్నాయి. పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నది 575 గ్రామ పంచాయతీలు మాత్రమే. కానీ అవిటల్లో కూడా రాత్రి 12 గంటల నుంచి ఆదివారం సండే వచ్చింది కాబట్టి పడవ బ్యాంకులు బంద్ ఉన్నాయి కాబట్టి 12 గంటల తర్వాత ప్రతి వారి ఫోన్లో టెంగు 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 అని పడతాయని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. మాట చెప్పిన 13 నిమిషాలకే మాట మార్చి ఇలా 31 వరకనే మాట్లాడుతుంది. మార్చి 31 వరకనే మాట్లాడుతుంది. కానీ ముందుగా చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసేట్లో రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా వ్యవహరిస్తుండు. అది తెలంగాణ ప్రజలు సహించరు. రేవంత్ రెడ్డి గారు ఏదున్నా నిజం చెప్పుకుంది. ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తారు మీరు తెలంగాణ ప్రజలను, తెలంగాణ రైతాంగాన్ని? ఇలా అన్ని విషయాలలో అబద్ధాలేనండి. ఏది కరెక్ట్ చేశారు? ఎప్పుడు రేపు గంట అని చెప్తుంటే అప్పుడే మాట మార్చి ఇలా అదేవిధంగా పేదవారికి ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పారు. అలా పేదవాడు కట్టుకునే పరిస్థితిలో ఉండు కాబట్టి ఇల్లు కట్టుకోలే. ఇలా మీరు ఎంతమందికి ఇస్తారు? ఇల్లు ఇచ్చిన వాళ్ళకి ఏ విధంగా ఇస్తారు? పొజిటింగ్ ఇస్తున్నామన్నారు. పొజిటింగ్ ఇచ్చిన తర్వాత ఇంతమందికి డబ్బులు వేస్తున్నారు. ఏమన్నా డబ్బులు వేస్తే ఏ విధంగా వేస్తారు? ఎందుకంటే పేదవాళ్ళతో డబ్బులు ఉన్నాయి కాబట్టి మీరు తక్షణమే పొజిటింగ్తో పాటు 2.5 లక్షల రూపాయలు ప్రతి పేదవాడికి వేయాలి. ఎందుకంటే కట్టుకోలేని పరిస్థితి కాబట్టి మీరు డబ్బులు ముందు కలిస్తే ఇక్కడ నప్పులో ఏమన్నా తెచ్చుకొని వాళ్ళు కట్టుకుంటారు కాబట్టి మీరు దానికి తక్షణమే వాళ్ళకి సహకరించాలని మేము కోరుకుంటున్నాం. డిసెంబరు 2023లో డిసెంబరు ప్రభుత్వం రాగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. దానిలో మాట తప్పింది. అదేవిధంగా 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. దానిలో మాట తప్పింది. అదేవిధంగా ఆగస్టులో దసరా ముందట కూడా రుణమాఫీ చేస్తామన్నారు. రైతు బంధు చేస్తామన్నారు. అది మాట తప్పింది. ఇలా అబద్ధాల ఆటలో రేవంత్ రెడ్డిని మించిన వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఆయనకు వెన్నతో పెట్టిన విద్య కాబట్టి మాటల గ్యారెంటీగా రేవంత్ రెడ్డి మాటలు ఉన్నాయి. తెలంగాణ ప్రజలు ఇకనైనా గమనించాలి. ఇయ్యల్లో కూడా ఇదొక డ్రామా గ్యారెంటీ ఆట స్టార్ట్ చేసి వాళ్ళు. ఎందుకంటే స్థానిక ఎలక్షన్లు ముందు ఉన్నాయి కాబట్టి స్థానిక ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకునే వాళ్ళు తెలంగాణ ప్రజలను మోసం చేసినకు మరోసారి ముందుకు వచ్చారు. తెలంగాణ ప్రజలు స్థానిక ఎలక్షన్లలో ఎక్కడికక్కడ అలా నిర్వహించాలని అడ్డుకోవాలి. లీడర్లు వచ్చినా ఎవరు వచ్చినా అలా మనకు 31,000 కోట్ల రూపాయలు అందరి పక్షాన బీఆర్ఎస్ పార్టీ ముందు ఉంటుంది. అందరి పక్షాన కొట్లాడతాం. ఎందుకంటే మీతోటి శాతగా కొండపోషమ్మ దేవాలయం కాడ కూడా ఇలా సరైన ఏర్పాట్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ మీరు కనీసం జాతరలన్నా చక్కగా జరిపేయలేదు. తాగునీరు లేదు అక్కడ. ఇలా పేదవాడు పెళ్లి చేసే పరిస్థితులు లేడు.
2014 కన్నా ముందు 28,000 ఉన్న తులం బంగారం ఇలా 83,000 తీసుకుపోయింది. ఇలా ఎన్ల గొప్పనో మళ్ళీ ఎన్ల గొప్ప సాధించిందో బీజేపీ నాయకులకు తెలుసు. అదేవిధంగా 56 రూపాయలు ఉన్న డీజిల్ ఇలా ఎంత 100 రూపాయలు చేసింది. ఇలా ఏ విధంగా గొప్పలు సాధించారో, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రానికి ఈ మంత్రులు మాట్లాడుతున్న వల్ల కేంద్ర మంత్రులు